నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. గత 4 రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా అక్కడ తన ఇంట్లోకి వెళ్ళి, అంటే తన ఇంటి దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే జర్నలిస్ట్ ఆయనని క్వశ్చన్ అడగగా ఆ మైక్ తీసుకొని జర్నలిస్ట్ రంజిత్ పైన మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. తర్వాత అతను రంజిత్ హాస్పిటల్లో, యశోద్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతని కంటికి చెవికి మధ్యన గాయం జరిగింది, ఫ్రాక్చర్ కూడా అయింది. సర్జరీ దాదాపు 3 గంటల పాటు వైద్యులు కష్టపడి సర్జరీని సక్సెస్ఫుల్ చేశారు. ప్రస్తుతానికి మాత్రం మోహన్ బాబు పైన హత్యాయత్నం కింద కేసు నమోదైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశాడు, కానీ కోర్టు ఆ బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది. మరి ఎందుకో ఇప్పుడు ఈ మ్యాటర్ హైలైట్ అవుతుందంటే, ఇవాళ చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సంధ్య 70mm దగ్గర పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా తొక్కిసలాట జరిగింది. అక్కడ రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. ఆ కేసులో సంధ్య థియేటర్ యజమాని, ఆ థియేటర్లో 3 సిబ్బంది అరెస్ట్ అవ్వడం జరిగింది. వారు రిమాండ్కి తరలించారు. ఇప్పుడు ఇవాళ అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు జర్నలిస్ట్ పైన మోహన్ బాబు దాడి చేశాడు, హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనే కేసు కింద ఆయనకి పోలీసులు నోటీసులు పంపించారు. దాన్ని సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మరి మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు అయితే కొట్టేసింది. మరి మోహన్ బాబు కూడా అరెస్ట్ కానున్నాడా అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు టాలీవుడ్కి సంబంధించిన అగ్రనటులు. ఒకప్పుడు మోహన్ బాబు కూడా అగ్రనటుడుగా వెలుగొందాడు. ఇప్పుడు ప్రస్తుతం దేశం మొత్తం అగ్రనటుడుగా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్ మరోవైపు అరెస్ట్ అయ్యాడు. మరి ఇటువైపు కూడా మోహన్ బాబు అరెస్ట్ అవుతాడా అనే ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. మరి ఏం జరగబోనుంది ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.